ఏమైంది? What happened? ఏమున్నావే? What are you doing? దా. What are you doing, Charan? రమ్మంటుంటే. Stop it. రా. Charan? Charan, what are you doing? రమ్మంటుంటే. ఎక్కడికి వెళ్తావు? ఏయ్. రా. రా. ఏయ్. Charan, no! No, Charan! No! Charan, don't! No, please! కంగారు పడుకో. నేను చేయనులే. ఎందుకు చేయను తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేనే లవ్ చేశా. నువ్వు బ్యాంకాక్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నామో, చాలా నెలల నుంచి. నిన్ను మొదటిసారి ఎక్కడ చూసానో తెలుసా? ఆ రోజు నుంచి రోజు నీ వెనక్కి తిరిగేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎప్పుడు ఎదురుపడలేదు నీకు. దూరం నుంచి చూస్తూనే ఆనందపడేవాడిని. ఇక్కడికి వచ్చే ముందు కూడా మీ ఇంటికి వచ్చాను తెలుసా? నువ్వు కూడా నన్ను చూసావు. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి ఎంత ఆనందపడ్డానో తెలుసా? కానీ ఇక్కడ నీ బిహేవియర్ చూసి నాకు చిరాకేసింది. డబ్బు ఉందన్న నీ పొగరు చూసి అసహ్యం వేసింది. నన్ను ప్రేమించమని అడగట్లా. నీ బిహేవియర్ మార్చుకో. మనుషుల్ని మనుషుల్లా చూడు. ఇది నేను చెప్పాలనుకుంది. సారీ. పాప సూప్ తాగే టైం ఇది. పాప చాలా బాధపడుతున్నావా? అవును సార్. చెప్పు. బాగా ప్లాన్ చేసి డబ్బు కోసం నా కూతురు కిడ్నాప్ చేసి ఎర్రి ఫేస్ వేసుకుని నించున్నావా? లేదు సార్, నేను చాలా మంచోడు. అవునా, మీరందరూ మంచోళ్ళు. నేనే పెద్దమని ఒప్పుకుంటాను. డీల్ ఫైనలైజ్ చేసేద్దాం. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పు. నా కూతురు నాకు ఇచ్చే ఎన్ని కోట్లు కావాలి చెప్పు. మహాప్రభు, ఆ కిడ్నాప్ నేను చేయలేదు. చేస్తే ఆ చరణ్ గాడే చేస్తున్నాడు. వాడెందుకు కిడ్నాప్ చేస్తాడ్రా? డబ్బు సార్, డబ్బు ఏ పనైనా చేస్తుంది. మరి బంగారం అన్నావు? అనుకున్నాను సార్. సంజన, ఒకసారి రా. హ్యాపీ బర్త్డే. A small gift. How do you know? తెలుసు, నీ గురించి మొత్తం తెలుసు. జనవరి 5ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా మర్చిపోలేవు. ఎందుకంటే ఇదే రోజు మీ మదర్ కూడా చనిపోయారు. అందుకే మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టం.
కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు చరణ్. ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ నీతో పెళ్ళికి మా డాడీ ఒప్పుకోరు. ప్లీజ్ ఇక్కడే ఉందా? ప్లీజ్ చరణ్, ప్లీజ్. నేను నేను లవ్ చేశాను తప్ప నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకోలేదు. నేను చూస్తూ ఉండాలనుకున్నానే కానీ కలిసి బతకాలనుకోలేదు. వై? నా గతం గురించి నీకు చెప్పాలి. నేనెవరో నీకు తెలియాలి. మా అమ్మ, మా నాన్న, నేను. అలా అమ్మ కోసం 12 ఏళ్ళు జైల్లో గడిపాను. జైలు నుంచి రిలీజ్ అయ్యాక తెలిసింది అమ్మ చనిపోయిందని. ఇన్నాళ్ళుగా నాలో పెరుగుతున్న ఒకే ఒక్క పగ మట్టు బాయ్. జైలుకి వచ్చే ప్రతి క్రిమినల్ని అడిగేవాడిని, మట్టుబాయ్ ఎక్కడా ఎక్కడా. మట్టుబాయ్? నీకెందుకు మట్టుబాయ్ గురించి? మస్తు తిరిగినా మట్టుబాయ్తో. మట్టుబాయ్ చాలా పెద్దడైపోయాడన్న. మట్టుబాయ్ రేంజ్ వేరే ఉంది. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ మస్తు ఎదిగండు. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టుబాయ్ కోసం. ఆడిక్కడే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో చాలా పెద్దోడయ్యాడు. బ్యాంకాక్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. వాడి కొడుకు ఎవడో కాదు, బీకు. వాడి కొడుకుని అడ్డం పెట్టుకునైనా వాడిని రప్పిద్దాం అనుకున్నాను. కానీ ఎంతలో తెలిసింది మట్టుబాయ్ బ్యాంకాక్ వస్తున్నాడని. వెయిట్ చేశాను. 18 రోజులు నిద్రపోలేదు. ఒకరోజు నా కోరిక తీరింది. మట్టుబాయ్ని చూశాను. అలా మిస్ అయిపోయాడు. ఇది జరిగి 4 రోజులైంది. అప్పటి నుంచి మట్టుబాయ్ బ్యాంకాక్ రాలేదు. ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు చావడం ఖాయం. ఈ ప్రాసెస్లో నేను కూడా పోవచ్చు, లేదా జైలుకైనా వెళ్ళొచ్చు.